మతం మారినది క్రైస్తవం కానీ ఇస్లాం కానీ అయితే వారికి ఈ షెడ్యూల్ కాస్ట్ వారికి ఉద్దేశించబడిన ఈ రిజర్వేషన్స్ చెల్లవు అన్న అంశం రాజ్యాంగంలో ఉంది. సుప్రీంకోర్టు దాన్నే రీఇటరేట్ చేసింది మళ్ళీ మొన్న అని చెప్తే, రాజ్యాంగ పదవిలో ఉన్న నేను రాజ్యాంగంలో ఉన్న ఆ అంశాన్ని మాట్లాడితే నా నాలుక కోసి నా సమాధి సిద్ధం చేసి వారి మనుషులతో నా సమాధి పూర్తి చేస్తాను అంటే, మరి సజీవ సమాధా లేకపోతే నిర్జీవ సమాధో నాకు తెలియదు, కానీ నాకు సమాధి కడతాను అని ఒక వ్యక్తి బరి తెగించి మాట్లాడితే అతనిపై చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంటే అంతకు మించిన దుస్థితి ఏ రాష్ట్రంలోనూ ఉండదు. ఇది అటాక్ ఆన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నన్ను రాజ్యాంగం గురించి మాట్లాడితే నాలుగు కోసి సమాధి చేస్తాను అని చెప్పిన తర్వాత కూడా చర్యలు తీసుకోకపోతే ఈ శాఖకు, లా అండ్ ఆర్డర్ శాఖకు అర్థం లేదు, అది వ్యర్థం అని చెప్పి నేను చెప్పటానికి వెనుకాడటం లేదు. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు డిమాండ్. ఐఎమ్ డిమాండింగ్ ఇట్. దట్ పర్సన్ హ్యాస్ టు బి అరెస్టెడ్. రాజ్యాంగబద్ధ పదవిలో ఎంచుకుంటాం. రాజ్యాంగబద్ధ పదవిలో మమ్మల్ని పెట్టడం ఎందుకు? రాజ్యాంగాన్ని సూచించాలి, పాటించాలి అని చెప్పి సూచిస్తే నన్ను చంపేస్తానంటే మాట్లాడరా? అరెస్ట్ చేయరా? దిస్ ఈస్ వాట్ ఐఎమ్ డిమాండింగ్ దిస్ గవర్నమెంట్. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ఇవాళ రేపట్లో డిప్యూటీ సీఎం గారిని మాట అన్న వ్యక్తికి జరిగిన న్యాయం, డిప్యూటీ స్పీకర్ని రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నన్ను అంటే చర్యలు తీసుకోలేని అచేతన స్థితిలో ఈ మంచి ప్రభుత్వం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ప్రూవ్ అవ్వాలంటే రాజ్యాంగంపై ఇలాంటి దాడులు చేసే వాళ్ళని దండించకపోతే ఇది మంచి ప్రభుత్వంగా గుర్తించబడదు అని నేను డిమాండ్ చేస్తూ, చూద్దాం రాబోయే 24, 40, 48, 72 గంటల్లో ఏం జరుగుతుందో చూద్దాం. సార్, ఎక్కడైనా మీ అభిమానులే కేసులు పెట్టారు కదా సార్, కంప్లైంట్ ప్రభుత్వం సుమోటోగా తీసుకోవచ్చు కదా సార్, ఎందుకు తీసుకోవట్లేదు మీ విషయం? అంటే ఇప్పుడు అభిమానులు కేసు పెట్టిన తర్వాత సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. దాని మీదే చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనేమి కంప్లైంట్ ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చుండ్రు. వారి అభిమానులే, జన సైనికులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ప్రభుత్వం ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోలేని పక్షంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయి. ఇప్పుడు ప్రభుత్వం ఆ రావణ్ అన్న వ్యక్తిని అరెస్ట్ చేసి ఉండకపోతే ఏమో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆ రావణ్ అనే వ్యక్తి ఏం చేసి ఉండేవారు తెలీదు. శాంతి భద్రతలు అదుపులో ఉండాలంటే ఇలాగ అశాంతిని ప్రోత్సహించే వాళ్ళని ఇమ్మీడియట్గా చట్టం తన పరిధిలో యాక్ట్ చేసి అరెస్ట్ చేసి తగు చర్యలు తీసుకోవాలి. డెఫినెట్గా ఇప్పుడు రేపొద్దున పవన్ కళ్యాణ్ గారికి నాకు ఉన్నారుగా అభిమానులు. ఇదే శ్రవణ్ కుమార్ పవన్ కళ్యాణ్ గారిని కూడా తిట్టాడుగా, అరే 10వ క్లాస్ చదువుకున్నావు అది ఇది అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు కదా, నన్ను అంతకంటే దారుణంగా మాట్లాడాడు కదా. నాకు ఉన్నారు, కనీసం కోటి సంఖ్యలో ఉన్నారు నన్ను అభిమానించేవారు. వీళ్ళు రేపొద్దున్న అతను బజార్లోకి వస్తే ఏమైనా చేస్తే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా జనసైనికులు కూడా ఎవరు స్పందించట్లేదు సార్ దీని మీద. లేదు, ఇలా స్పందించారు. కళ్యాణ్ గారి అభిమానులు రగిలిపోతున్నారు. సోషల్ మీడియాలో స్పందించారు, రగిలిపోతున్నారు. ఎందుకంటే ఒక జన సైనికులే కాదు, ఒక హీరోగా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు కోట్లలో ఉన్నారు దేశంలో. వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రాల్లోనే కాదు, ఎక్కడెక్కడ ఉన్నారు ఆయన అభిమానించే వాళ్ళు. దారుణం, ఇలాగా ఇంత దారుణంగా మాట్లాడటం అనేది ఒక దారుణం అయితే దాన్ని సహిస్తే
అది ఆ దారుణానికి మించిన దారుణం అవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటివి సహించవు అని చెప్పి నేను అనుకుంటున్నా. ఇది ఒక హెచ్చరిక కావాలి. మరి నిన్నే సస్పెన్షన్లో ఉండగానే ఒక అధికారి కథ సమాప్తం అయింది. అతని భార్య కూడా మరి అతని మీద కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. మరి ఇప్పుడు అతను మరి ఇవాళ రేపు ఏదో మరి సన్మానాలు చేయించుకుని ఏదో ప్రజా జీవితంలోకి వస్తానని చెప్పి ఏదో సోషల్ మీడియాలో చూసాం. రావచ్చు, ఎవడైనా రావచ్చు ప్రజా జీవితంలోకి. ఇది కొంచెం కంట్రోల్లో ఉంచుకోవాలి. మరి ఆ కంట్రోల్లో ఉంచుకోనప్పుడు మరి ప్రజలు కంట్రోల్ తప్పే అవకాశం ఉంటుంది. మరి ప్రజలు కంట్రోల్ తప్పే అవకాశం లేకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ అతిగా వాగుడు వాగి ఒక మతాన్ని అడ్డం పెట్టుకునో నోటుకొచ్చినట్టు వాగితే మన వెనకాల నా మతం ఉంది అని ఒక ఉన్మాదంతో నోటి వాచాలత ప్రదర్శించే ఇటువంటి 100 ఓట్లు 150 ఓట్ల నాయకుల్ని ఖచ్చితంగా ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. ఈ శాంతి భద్రతల సమస్య రాకుండా ప్రభుత్వమే వీళ్ళందరి మీద వాచాలత అతి వాచాలత ప్రదర్శించే ఇటువంటి వారందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి చేతులు ముడుచుకుని ఎవరో కూర్చోలేదు. వ్యక్తిగతంగా అభిమానించేవారు అందరికీ ఉంటారు. దయచేసి వాళ్ళ మనోభావాలని కెలకొద్దు. ప్రభుత్వం ఏదో మంచిది కదా అని చెప్పి అలుసు తీసుకుంటే అదే ప్రభుత్వం ఏం చేసిందో ఇవాళ తెల్లవారుజామున ఒక టీజర్ చూశారు. మరి సినిమా రిలీజ్ అయ్యేలోపు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని, అతి వాచాలత వద్దు అని ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా పార్లమెంటులో ఆ చట్టం అమలయ్యేదాకా ఎవరైనా మతం మారిన వారికి రిజర్వేషన్లు వర్తించవు. స్పష్టంగా మాట్లాడుతున్నా. నాలికతో స్పష్టంగా మళ్ళీ పదే అదే మాట చెప్తున్నా. ఓకే, ఇప్పుడు నిన్నటి వరకు నేను రాజ్యాంగ పదవిలో ఉన్నారు, ప్రభుత్వం ఇప్పుడు ఉన్నాను కదా. ఇప్పుడు ఉన్నా సార్. అతను సునీల్ కుమార్ గారు నిన్నటి వరకు గవర్నమెంట్ లోనే ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ లో ఉన్నాడు కానీ సస్పెండ్ అయ్యారు కదా. సస్పెండ్ అయ్యారు, యాక్షన్ తీసుకోలేదు. ఇవాళతో ఆయన నిన్న సాయంత్రంతో ఆయన కామన్ మ్యాన్. మరి ఇప్పుడు నిన్నటి వరకు ప్రభుత్వం కొంచెం ఆయన సస్పెండ్ చేసిన పోలీస్ అధికారిని గౌరవం ఇచ్చిన సందర్భంలో ఆయన అరెస్ట్ చేసి ఉండకపోవచ్చు. ఇక్కడ నుంచి మీ మీద కానీ గవర్నమెంట్ మీద కానీ చేసిన దాని మీద అతని మీద యాక్షన్ ఏమైనా ఉంటుంది అంటారా? ఏమన్నా మీరు ఖచ్చితంగా ఆశిస్తున్నా. నేను మొన్న కూడా చెప్పాను, నాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఆలస్యమైనప్పటికీ ఈ ప్రభుత్వంలో నాకు న్యాయం జరుగుతుందని చెప్పాను. రేపు 3వ తారీఖు అంటే ఎల్లుండు 3వ తారీఖు ఇదే ఆఖరి నో మోర్ వాయిదా. ఏదో ఏ లాయర్ వస్తానని చెప్పినా ఇంకా మళ్ళీ వాయిదా లేదని చెప్పి న్యాయమూర్తి గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆ రోజు నాకు న్యాయం జరుగుతుందని అతను అరెస్ట్ అవుతాడు. సునీల్ కుమార్ నాయక్, జూనియర్ సునీల్. అతను అరెస్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా మాజీ అయిన నేరాలు ఇన్వెస్టిగేషన్లు కంటిన్యూ అవుతున్న మాజీ అయిన ఆ వ్యక్తి మీద కూడా ఖచ్చితంగా అరెస్ట్ ఉంటుంది అనే నేను భావిస్తున్నా. చూద్దాం. ప్రస్తుతం ఈ ఇష్యూ ఏలూరు ఇష్యూ హాట్గా ఉంది కాబట్టి అయిపోయిన పరో సంగతి తర్వాత చూద్దాం. దీని సంగతి చూద్దాం.